హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడే కూకట్పల్లి అర్జున్ థియేటర్లో మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు సినిమా చూసి రావడం జరిగిందనమాట. సినిమా మాత్రం ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీగా ఉందండి. సో ఓ 15 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం చిరంజీవి అప్పట్లో చేసినట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు అసలు ఆ కామెడీ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, అసలు 20 ఇయర్స్ దాదాపు చిరంజీవి అప్పట్లో నేను గ్యాంగ్ లీడర్ కానీ, ఘరానా మొగుడు కానీ, ఆ టైంలో రౌడీ అల్లుడు కానీ, ఆ టైంలో చూసినట్టుగా ఉందన్నమాట. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇన్ని సంవత్సరాల్లో కూడా చిరంజీవిని అసలు ఎవరు రీప్లేస్ చేయలేరేమో అన్నట్టుగా ఉందన్నమాట. అసలు అసలు చిరంజీవే. అసలు స్క్రీన్ మీద చిరంజీవి కనపడితే ఆ టైమింగ్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు ఎక్స్ట్రాడనరీ అన్నమాట. అసలు నేను చాలా స్టన్ అయిపోయాను సినిమా చూసి. ఎందుకంటే నాకు ఆ డేస్, అప్పట్లో నేను చిరంజీవి చూసిన వ్యక్తిని కాబట్టి ఆ డేస్ గుర్తొచ్చాయన్నమాట నాకు. ముఖ్యంగా అప్పట్లో చిరంజీవి సినిమాలు ఫస్ట్ డేనే వెళ్ళేవాడు అనమాట. గ్యాంగ్ లీడర్ కానీ, ఘరానా మొగుడు కానీ, ఆ సినిమాల్లో అంత ఆ ఎనర్జీ ఎంత ఉందో. ఇప్పుడు 70 ఇయర్స్ అయినా కానీ ఇప్పటికీ కూడా ఆ డ్యాన్సులు కానీ అసలు ఎక్స్ట్రాడనరీ అన్నమాట. అసలు ఎవరు చిరంజీవిని రీప్లేస్ చేయలేరేమో అన్నట్టుందనమాట. అసలు సూపర్ ఎక్స్ట్రాడనరీ సినిమా. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిరంజీవి యాక్టింగ్, అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు సూపర్ అన్నమాట. అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొంతమంది కొన్ని రివ్యూల్లో నెగిటివ్లు కూడా పెడుతున్నారు. నేను మార్నింగ్ చూశాను అన్నమాట. సో కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. సూపర్ అన్నమాట. అసలు నేను కరెక్ట్గా చెప్తున్నాను కదా, సూపర్. అసలు చిరంజీవి ఒక రేంజ్లో చేశాడనమాట యాక్షన్. చిరంజీవి అసలు చిరంజీవే, ఎప్పటికైనా చిరంజీవే అన్నట్టు చేశాడనమాట. ఈ మధ్య చిరంజీవి తీస్తున్న 1-2 సినిమాల్లో మనం కూడా అబ్జర్వ్ చేస్తే ఆ సినిమాల నటికంటే పీక్ అనమాట ఈ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ కానీ అసలు చిరంజీవి ఉంటే చాలు అన్నట్టే ఉందన్నమాట. ఒకప్పుడు అట్లా ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చూస్తే సేమ్ అదే ఫీలింగ్ అనమాట. చిరంజీవి యాక్టింగ్ చూడటం కోసమే సినిమాకి వెళ్ళొచ్చు. అసలు ఒక ఐ ఫిస్ట్ లాగా ఉందన్నమాట. అసలు అంత ఎక్స్ట్రాడనరీ చేశాడు. నాకైతే బాగా నచ్చిందనమాట. చాలా అసలు ఆ కామెడీ కానీ, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చిరంజీవి అసలు సూపర్. అసలు ఎవరు క్యాచ్ చేయలేరనమాట. అది సూపర్గా ఉంది. మీరు కూడా పోయి సినిమా చూడండి తప్పకుండా. ఒక జనరేషన్కి అయితే బాగా నచ్చుతుంది. మరి ఇప్పుడున్న యూత్ ఏ విధంగా చూస్తారని నాకైతే నేను చెప్పలేను. కానీ అసలు సినిమా సూపర్ అనమాట. అసలు ఇంతమంది యంగ్ హీరోలు వస్తున్నప్పటికీ కూడా చిరంజీవిని ఎవరు రీప్లేస్ చేయలేరు అని మాత్రం డెఫినెట్గా చెప్పగలను. ఎందుకంటే అసలు ఆ యాక్టింగ్, ఈ ఏజ్లో ఆ యాక్టింగ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. 2.5 hours, 2 hours 45 minutes జనాలందరినీ కూర్చోబెట్టి చిరంజీవి మొత్తం అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ అన్నమాట. మిగతా వాళ్ళు కూడా వెంకటేష్ మళ్ళీ రావడం, లాస్ట్ 20 minutesలో సినిమా అయిపోతుండగా వెంకటేష్ ఎంట్రీ కానీ, వెంకటేష్ యాక్షన్, ఇద్దరు కలిసి కుమ్మేశారనమాట. మామూలు లేదు. హీరోయిన్ నయనతార కానీ వాళ్ళు బాగా చేశారు. అందరూ ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేశారు. సినిమా మాత్రం సూపర్ అన్నమాట. సూపర్ ఎక్స్ట్రాడనరీ. మిస్ అవ్వద్దు ఎవరు కూడా. సినిమా చూస్తే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. 100% అనమాట. సినిమా మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక జనరేషన్కి ఆయన అసలు ఇన్స్పిరేషన్ అన్నమాట. చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి. సో చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు ఒక ఆంధ్రదేశాన్ని ఒక అసలు ఒక రేంజ్ తీసుకెళ్ళినటువంటి హీరో చిరంజీవి. మెగాస్టార్ అనమాట. ఆ హైట్స్ కూడా ఎవరు రీచ్ అవ్వలేరు అన్నట్టుగా ఉండేటువంటి ఇమేజ్ అనమాట అయింది. సో ఇప్పటికీ చిరంజీవి అసలు ఆ యాక్టింగ్ చేస్తుంటే అసలు ఆ డైరెక్టర్ అనిల్ రావిపూడిని అసలు ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందన్నమాట. అసలు అతను ఆ చిరంజీవిని ఆ టైమింగ్ పట్టుకొని ఆ విధంగా ఈ టైంలో, ఈ సంక్రాంతి సీజన్లో ఆ విధంగా యాక్టింగ్ చేయించడం అనేది సూపర్ అన్నమాట. సూపర్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు దానికి వర్డ్సే లేవు. ఆ విధంగా వాళ్ళు సినిమా తీశారు. బ్రహ్మాండంగా ఉంది సినిమా. చూడండి, చూసి ప్రతి ఒక్కరికి నాకు నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అసలు ఆ డ్యాన్సులు కూడా బాగా చేశాడు అనమాట. డ్యాన్సులు కానీ ఆ ఎనర్జీ, ముఖ్యంగా ఆ ఏజ్లో కూడా ఇంత ఎనర్జీ అనేది అసలు ఏమాత్రం మనకు డౌట్ లేకుండా సినిమా 100% నచ్చుతుంది. చూడండి, చాలా ఎగ్జైట్ అయ్యి ఈ విషయాలు మీకు షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.